హలో ఎవ్రీవన్. ఈరోజు సెకండ్ పేపర్ భారతీయ నాగరిక్ సురక్ష సాన్హిత బిఎన్ఎస్ఎస్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చేయడం జరిగింది. సో చివరి వరకు చూడండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 5th సెమిస్టర్ 3YDC సంబంధించినటువంటి పార్ట్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని వివరించడం జరిగింది. నా లాస్ట్ వీడియోలో ఉన్నటువంటి దాంట్లో నేను ప్రిడిక్ట్ చేసిన దాంట్లో నుంచి 6 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అంటే టోటల్గా 54 మార్క్స్ సంబంధించినటువంటిది పేపర్ 1 సిపిసి సంబంధించి వచ్చింది. అండ్ ఇది బిఎన్ఎస్లో నేను సెలెక్ట్ చేసినటువంటి ఈ 10 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ నుంచి షూర్గా లాస్ట్ టైం వచ్చినట్టుగా నేను కూడా 3 to 4 క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని నేను గెస్ చేస్తున్నాను. సో మీరు చదువుతున్న క్వశ్చన్స్తో పాటు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఈ 10 క్వశ్చన్స్కి ఇవ్వండి. సో 100% పాస్ గ్యారంటీ. సో నా వీడియో చూడడం వల్ల మీకు ఎలాంటి లాస్ అనేది ఉండదు. సో అయితే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏలో సంబంధించిన నేను సెలెక్ట్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంక్వైరీ. సో ఎంక్వైరీ ద టర్మ్ మీన్స్ ఎవ్రీ ఎంక్వైరీ అదర్ దెన్ ద ట్రయల్. అంటే ట్రయల్ కంటే ముందు లేదా ట్రయల్ తర్వాత కానీ మెజిస్ట్రేట్ లేదా కోర్టు ఏం చేస్తారంటే అఫెన్స్ జరిగిందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ అనేది చేస్తారు. సో దాన్ని ఎంక్వైరీ అంటాం. అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్వైరీ కండక్టెడ్ బై మెజిస్ట్రేట్ ఇంటూ ద కాజ్ ఆఫ్ డెత్. ఫర్ ఎగ్జాంపుల్ లాకప్ డెత్ జరిగిందనుకోండి సెక్షన్ 6 బిఎన్ఎస్ కింద, అండ్ అదే డౌరీ డెత్ అనేది అయితే అండర్ సెక్షన్ 80 బిఎన్ఎస్ కింద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఎంక్వైరీలో. అంటే మెజిస్ట్రేట్ ఫస్ట్ పోలీస్ నుంచి వచ్చినటువంటి ఛార్జ్ షీట్ అనేది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటాం. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని పరిశీలించి ఆ తర్వాత సబార్డినేట్కి ఇచ్చి దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్తారు. అండ్ నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ రిగార్డింగ్ ఎంక్వైరీ. సో మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది ఎంక్వైరీ చేసే విధానంలో. సో ఈ ఎంక్వైరీ వల్ల అంటే ఫైనల్గా చెప్పాలంటే ఈ ఎంక్వైరీ వల్ల ఎవరైతే అక్యూడ్ పర్సన్ ఉంటాడో గిల్టీ ఆర్ ఇన్నోసెంట్ అంటే అతను నిర్దోష లేదు అంటే దోష అని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఉండదు. జస్ట్ ట్రయల్ లోపల అఫెన్స్ ఏం జరిగింది అంటే సాక్ష్యాధారాలన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా అని మాత్రమే ఎంక్వైరీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రయల్ అండ్ ఫెయిర్ ట్రయల్. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా రిలేటెడ్గా ఉంటాయి. సో అందుకే నేను 2 క్వశ్చన్స్ ఒకే స్లాట్లో తీసుకోవడం జరిగింది. ట్రయల్ మీనింగ్ ఏంటంటే అండర్ ద భారతీయ నాగరిక్ సురక్ష సాన్హిత బిఎన్ఎస్ఎస్ ద టర్మ్ ఆఫ్ ట్రయల్ రిఫర్ టు ద జుడిషియల్ ప్రాసెస్ వేర్ ఏ కేస్ ఈజ్ ఎగ్జామిన్ టు ద డిటర్మిన్ ఏ గిల్ట్ ఆర్ ఇన్నోసెంట్ ఆఫ్ ది అక్యూజ్. సో ఇందాక ఎంక్వైరీలో అయితే ఇన్నోసెంటా గిల్టా చెప్పాం, బట్ ఇక్కడ ప్రూవ్ చేస్తారనమాట. ఐదర్ ఇట్ ఈజ్ అక్యూజ్డ్ పర్సన్ గిల్టీయా ఆర్ ఇన్నోసెంట్ అనేది డిసైడ్ చేయబడుతుంది వైల్ ట్రయల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. అయితే ఈ ట్రయల్లో స్టేజెస్ అనేది ఉంటాయి. స్టేజెస్ ప్రకారం అంటే ఒక ఆర్డర్ ప్రకారం మాత్రమే అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇనిషియేషన్. అంటే ద ట్రయల్ బిగిన్స్ విత్ ద ఫైలింగ్ ఏ ఛార్జ్ షీట్ బై ద పోలీస్ ఆర్ కంప్లైంట్ బై ద విక్టిమ్. ఎప్పుడైతే పోలీస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రిలిమినరీ హియరింగ్. అంటే ఎవిడెన్స్ సంబంధించిన అన్ని ప్రాపర్గా ఉన్నాయో అని చెక్ చేస్తారు దీంట్లో. నెక్స్ట్ ఎవిడెన్స్ కలెక్షన్. సో బోత్ ప్రాసిక్యూషన్ అండ్ ద డిఫెండెంట్స్ ప్రజెంట్ ద ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ ద విట్నెసెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నీ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చెక్ చేస్తారు. నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ అండ్ నెక్స్ట్ ద జడ్జిమెంట్. సో ఇవన్నీ ట్రయల్స్ నుండి వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఫెయిర్ ట్రయల్. సో ద భారతీయ నాగరిక సురక్ష సాన్హిత బిఎన్ఎస్ఎస్లో ఏంటంటే ఫెయిర్ ట్రయల్ అనేది అక్యూజ్డ్ పర్సన్కి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండడానికి ఫెయిర్గా జరగడం కోసం అని చెప్పేసి ఈ ఫెయిర్ ట్రయల్ అనేది. అలాగే అక్యూజ్డ్ పర్సన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఫెయిర్ ట్రయల్. ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో వచ్చేంత వరకు సో తనని ఇన్నోసెంట్ లాగానే భావిస్తుంది కోర్ట్ అనేది. అది రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. అతనికి రైట్ ఉంటుందన్నమాట. అంటే రిప్రజెంట్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది ఈ ఫెయిర్ ట్రయల్లో. అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా రైట్స్ ఉన్నాయి. రైట్ టు బీ హెయర్డ్, రైట్ టు బీ ఏ పబ్లిక్ ట్రయల్, రైట్ టు ఏ స్పీడీ ట్రయల్. సో ఇలాంటివన్నీ కూడా ఫెయిర్ ట్రయల్లో ఇన్ ఫేవర్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్కి ఉంటుంది అనమాట. అతనికి అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద రీట్రయల్స్. అంటే అక్యూజ్డ్ కెన్ నాట్ బి ట్రైడ్ అగైన్ ఫర్ ద సేమ్ అఫెన్స్ వన్స్ అక్వైటెడ్ ఆర్ కన్విక్టెడ్. అంటే ఒకసారి అతని పైన వచ్చినటువంటి నిరపరాధాన్ని మళ్ళీ దానిపైన వేయడానికి తనకు రైట్ ఉంటుంది అనమాట.
నెక్స్ట్ సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అక్యూజ్డ్ పర్సన్ యొక్క రైట్స్ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫెయిర్ ట్రయల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రొబేషన్. సో ఈ ప్రొబేషన్ అనేది ఏంటంటే సింపుల్ అండి. అండర్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత BNS, probation is the legal mechanism that allow the court to release convicted individuals under certain conditions instead of imposition of traditional sentence. అంటే కస్టడీ నుంచి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో బయటికి తీసుకురావాలి, అంటే విడుదల చేయడాన్ని, రిలీజ్ చేయడాన్ని, అంటే అక్యూజ్డ్ పర్సన్ని జైలు నుంచి రిలీజ్ చేయడాన్ని, ఆ కస్టడీ నుంచి రిలీజ్ చేయడాన్ని ప్రొబేషన్ అంటాం. అయితే ప్రొబేషన్లో ఎవరికి వర్తిస్తుంది అంటే ఏజ్ అండ్ జెండర్, అంటే బిలో 25 years ఉన్నటువంటి వారు లేదంటే ఉమెన్స్కి సంబంధించిన వాళ్ళకి ఈ ప్రొబేషన్ అని వర్తిస్తుంది. అలాగే ఫస్ట్ టైం అఫెండర్స్, ఎవరైతే ఫస్ట్ టైం అఫెన్స్ చేసి ఉంటారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది అఫెన్స్, అంటే ఇది వాంటెడ్గా కాకుండా అతను ఫైనల్ అంటే నేర చరిత్ర లేనటువంటి వారు, అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఆఫ్ ప్రొబేషన్. సో కండిషన్స్ ఆఫ్ ప్రొబేషన్ అనేది సెక్షన్ 401 BNSS అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బాండ్ ఆర్ బెయిల్ బాండ్స్, నెక్స్ట్ గుడ్ బిహేవియర్. సో ఇలాంటివి ఉన్న వారికి ఏం చేస్తుందంటే ఈ ప్రొహిబిషన్ అనేది వర్తిస్తుంది ఈ కొత్తగా కన్వర్ట్ అయినటువంటి BNSSలో. నెక్స్ట్ డ్యూరేషన్ టైం పీరియడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాక్సిమం డ్యూరేషన్ పీరియడ్ ఉంది, ఆ సర్టెన్ డ్యూరేషన్ పీరియడ్లో 3 years ఎవరైతే అఫెన్స్ సంబంధించిన పనిష్మెంట్ ఉంటుందో వారికి మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొహిబిషన్లో రివోక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. సో బెనిఫిట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి రీహాబిలిటేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెడ్యూస్ ఇంక్రిమినేషన్, అండ్ నెక్స్ట్ వన్ అండ్ రీఇన్వెస్టిగేషన్. సో రిలీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ బెనిఫిట్స్ అనేది హెల్ప్ అవుతుంది, సొసైటీలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, అండ్ ఫోర్త్ క్వశ్చన్ అయితే పెరోల్. సో పెరోల్ అంటే చూద్దాం ఇప్పుడు. సో పెరోల్ ఈజ్ ద టెంపరరీ రిలీజ్ ఆఫ్ ప్రిజోనర్ ఫ్రమ్ ద కస్టడీ. ఆల్రెడీ ప్రిజోన్మెంట్లో ఉన్నటువంటి ఆర్ పనిష్మెంట్ తీసుకున్నటువంటి, అంటే జైల్లో ఉన్న ఖైదీలను రిలీజ్ చేయడాన్ని పెరోల్ అంటారు. సో ఈ పెరోల్ అనేది పబ్లిక్ సేఫ్టీ కోసం, లేదంటే వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేషన్ అవ్వడం, అంటే మళ్ళీ సమాజంలో కలిసి నార్మల్గా మారడం కోసం అనేది పెరోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని పెరోల్ ఇవ్వాలి అంటే కొన్ని ఎలిజిబుల్ అనేవి ఉంటాయి, అంటే అందరికీ పెరోల్ అనేది రాదనమాట. ఎవరైతే ప్రిజన్మెంట్లో ఉన్నప్పుడు, అంటే ఖైదీ శిక్ష పడినప్పుడు కొన్ని సర్టెన్ గుడ్ క్వాలిటీస్ ఉంటాయో వారికి మాత్రమే ఇస్తారు. అందులో అటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే గుడ్ కండక్ట్. సో పెరోల్ ఇవ్వాలంటే పర్సన్కి ఖచ్చితంగా గుడ్ కండక్ట్ ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీషన్, అంటే సెంటెన్స్ కంప్లీషన్ అంటే పెరోల్ మే బీ కన్సిడర్డ్ ఫర్ ద ప్రిజనర్ హూ హ్యావ్ ద సర్వ్ పోర్షన్ దేర్ ద సెన్సిటివ్ యూజువల్లీ సిగ్నిఫికెంట్ పోర్షన్. అంటే అతను చేసినటువంటి అఫెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే వాంటెడ్గా చేశారా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా అనే విషయాన్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద పెరోల్కు వచ్చిన పర్సన్కి పెరోల్ ఆఫీసర్ వచ్చేటువంటి కండిషన్స్ ఏంటంటే సూపర్విజన్, ఎప్పుడు తన కనుసంధానంలో ఉండాలి. నెక్స్ట్ వన్ రెస్ట్రిక్షన్, పెరోల్ వచ్చినటువంటి పర్సన్ అనేది పబ్లిక్ సేఫ్టీ రీత్యా తను ఏ యాక్టివిటీ చేసినప్పటికీ సో పెరోల్ సూపర్వైజర్కి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రొసీజర్, అంటే పెరోల్ ఎలా అప్లై చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ని మనం ప్రొసీజర్ అంటాం. ఫస్ట్ వన్ అప్లికేషన్, ద సెకండ్ వచ్చేసి రివ్యూ, అంటే మన అప్లికేషన్ అనేది పెరోల్ ఆఫీసర్కి మనం అప్లై చేసుకుంటే దాన్ని ఆ పెరోల్ ఆఫీసర్ రివ్యూ చేస్తారనమాట. రివ్యూ చేసిన తర్వాత డిసిజన్ తీసుకుంటారు. సో ఆ డిసిజన్ తీసుకోవడానికి ఏం చేస్తారంటే మానిటరింగ్ చేస్తుంటారు అనమాట. ఈ విధంగా మనం ఎవరికైతే పెరోల్ అప్లై చేస్తున్నామో ఆ పెరోల్ అప్లైడ్ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా ఎఫెన్స్ అనేది, ఇలా కన్సిడర్ చేసి మనకి పెరోల్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్, పెరోల్ వల్ల వచ్చినప్పుడు బెనిఫిట్స్, రీహాబిలిటేషన్, అంటే సొసైటీలో వాళ్ళు మింగిల్ అవ్వచ్చు. నెక్స్ట్ పెరోల్ వచ్చిన పర్సన్ని సో సత్ప్రవర్తన కింద, అంటే పెరోల్లో ఉన్నటువంటి గుడ్ కండక్ట్ కింద రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా దానికి ఉంటాయి, అంటే బయటకు వచ్చిన పెరోల్ ఉన్న పర్సన్కి సో తను జాబ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్,
డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గురించి బిఎన్ఎస్ఎస్లోని 20 సెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ని పరిశీలించి ప్రొసీడింగ్స్ని స్పీడప్ చేయడం కోసం, అలాగే అప్పీల్ వచ్చినటువంటి షూట్స్ ఏవైతే ఉంటాయో అప్పీల్ షూట్స్ని పైన ఒపీనియన్ చెప్పడం లాంటివి ఉంటాయి. అయితే ఈ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్రిమినల్ కేసెస్లో ఉన్నటువంటి వాటిపైన రివ్యూ క్రియేట్ చేయడానికి, లేదంటే వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ డిఓపి అంటాం షార్ట్కట్లో. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ని మనం షార్ట్కట్లో డిఓపి అంటాం. అయితే స్టేట్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది అసిస్ట్ చేయబడుతుంది. అయితే డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అనేది వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ రోల్ ఏంటంటే ఈ ఆ పరిధికి సంబంధించిన క్రిమినల్కి ఉన్నటువంటి కేసెస్కి సంబంధించినటువంటి వాటిని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ స్టేట్ వైజ్గా అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ చేయడం అని ఉంటుంది, చేయబడుతుంది. అయితే సమ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే విధులు ఉన్నాయి వీళ్ళకు, డిఓపి యొక్క విధులు. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ ది కేసెస్, క్రిమినల్ కేసెస్ సంబంధించిన వాడు కోఆర్డినేట్ చేసి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ ప్రొవైడింగ్ ద లీగల్ అడ్వైస్ అండ్ అసిస్టెంట్ టు ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అండ్ ప్రాసిక్యూటర్స్. అంటే ఎవరైతే పోలీసు ఉంటారో ఇన్వెస్టిగేషన్లో వారికి ప్లస్ ప్రాసిక్యూషన్ వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ డిఓపి అనేది. నెక్స్ట్ ఐడెంటిఫై అండ్ అడ్రసింగ్ ద గ్యాప్స్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ ద క్రైమ్స్. ఇఫ్ ఒకవేళ ఏదైనా గ్యాప్ వచ్చి అంటే కేసులో ఎవిడెన్స్ క్లియర్ లేకపోయినా అండ్ ప్రాసిక్యూషన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ అవ్వాలి ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట, అవ్వాల్సిన క్వాలిటీస్ ఆర్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో చూద్దాం. ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ద పర్సన్ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ యాజ్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దెన్ 15 years ఆర్ ఇట్ ఈస్ ఆర్ హ్యాస్ బీన్ ఏ సెషన్స్ జడ్జ్. సో 15 years వరకు ప్రాక్టీస్ చేసి ఉండాలి, లేదంటే సెషన్ జడ్జ్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ ఈ ఎలిజిబుల్ ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి డైరెక్టర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ సెక్షన్ సిఆర్పిసిలో ఉన్నప్పుడు మాత్రం సెక్షన్ 25A అనేది డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. బట్ ఇప్పుడు కొత్తగా మనకు అమెండ్మెంట్ అయినటువంటి ఆ బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 20 అనేది క్లియర్గా వాళ్ళ రోల్స్ అనేది అంటే డైరెక్టర్ యొక్క రోల్స్ డ్యూటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ అరెస్ట్ అండ్ అరెస్ట్లో ఉన్నటువంటి టైప్స్ అయినటువంటి వన్ ఆఫ్ ది అరెస్ట్ వితౌట్ వారెంట్. సో గురించి ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 35 to 62 defined under chapter 5th of BNSS deal with the arrest of the person. Each section of this chapter outlines the arresting the procedures and guidelines that police or law enforcement authorities must be followed. అంటే సెక్షన్ 35 to 62 వరకు ఉన్నటువంటి చాప్టర్ 5లో ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ అనేది అరెస్ట్ గురించి డీల్ చేస్తుంది. అయితే అరెస్ట్ చేయడానికంటే ముందు అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పోలీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 35(1) అనేది ఏం చేస్తుందంటే పోలీసు వితౌట్ వారెంట్ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఇఫ్ నాన్ బెయిలబుల్ కేసెస్లో అనమాట. అదే మెజిస్ట్రేట్ ఏం చెప్తుందంటే ఎవరిని అయినా సరే వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. ఇలాంటి స్పెషల్ కన్సెంట్ అనేది ఇప్పుడు మనకు సెక్షన్ 35 to 62 వరకు అనేది బిఎన్ఎస్ఎస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది పోలీసెస్ కోసం, అంటే వైల్ అరెస్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సమ్ స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, అంటే గైడ్లైన్స్ ఉన్నాయి. అరెస్ట్ చేయాలంటే ఈ గైడ్లైన్స్ ఫాలో అని అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే విత్ ఏ వారెంట్ ద పోలీస్ కెన్ అరెస్ట్ ఏ పర్సన్ ఇఫ్ దే హ్యావ్ ద వ్యాలిడ్ అరెస్ట్ వారెంట్ ఇష్యూడ్ బై ద కంప్లైంట్ కోర్ట్. సో కోర్టులో కంప్లైంట్ చేసినటువంటి అరెస్ట్ వారెంట్తో మాత్రమే తను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వితౌట్ ఏ వారెంట్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సెక్షన్ 35/1 అనేది వితౌట్ వారెంట్ కూడా మనం అరెస్ట్ చేయొచ్చు. సో చేయొచ్చు నాన్ బెయిలబుల్ ఉన్నటువంటి అఫెన్స్లలో. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆఫ్ ద అరెస్టెడ్ పర్సన్. సో అరెస్టెడ్ పర్సన్కి రైట్ ఉంది. ఇన్ ఇండివిజువల్ బీయింగ్ అరెస్టెడ్ హ్యాస్ ద రైట్ టు బి ఇన్ఫార్మ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఫర్ దే అరెస్ట్. సో తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రీజన్ అనేది చెప్పాల్సి ఉంటుంది పోలీసు అండ్ బిఫోర్ ద అరెస్ట్ చేయడానికంటే ముందు. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. ద అరెస్టింగ్ ద ఆఫీసర్ మస్ట్ క్రియేట్ ద రికార్డ్ ఆఫ్ ది అరెస్ట్ చేయడానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని పోలీస్ అనే వ్యక్తి
ఎవరైతే అరెస్టెడ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి కూడా ఇవ్వాల్సింది ఒక డూప్లికేట్ కాపీ అనేది. సో దట్ మ్యాండేటరీ. నెక్స్ట్ medical examination is important. The arrested person is entitled to the medical examination by the qualified doctor within the specified time frame after the arrest. సో అరెస్ట్ అయిన తర్వాత స్పెసిఫిక్ టైంలో అతని యొక్క అరెస్టెడ్ పర్సన్ యొక్క బాడీ కండిషన్స్ కూడా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ద ఫండమెంటల్ రూల్ అనమాట, ఆస్పెక్ట్ అనమాట. ఆ రూల్ అరెస్ట్ చేసినప్పుడు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ అరెస్ట్ without warrant. So as section 58 of the BNSS 2023, the person who has been arrested without a warrant shall not be detained in the police custody for over the 24 hours, excluding in the time necessary for the journey from the place up to arrest. సో ఎవరైతే సెక్షన్ 58 అనేది ఏం చెప్తుందంటే, ఎవరినైతే వితౌట్ వారెంట్తో మనం అరెస్ట్ చేస్తామో వారిని 24 hours కంటే ఎక్కువ పోలీస్ కస్టడీలో ఉంచడానికి లేదు, వెంటనే మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద మెజిస్ట్రేట్ ఆఫ్ ద కోర్ట్ అన్లెస్ స్పెషల్ ఆర్డర్ హ్యావ్ బీన్ పాస్డ్ బై ద మెజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 167 అండర్ సెక్షన్ 35(1) ఆఫ్ BNSS, ఎనీ పోలీస్ ఆఫీసర్ మే వితౌట్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద మెజిస్ట్రేట్ అండ్ వితౌట్ ఎనీ వారెంట్ అరెస్ట్ ఎనీ పర్సన్. సో దీని మీనింగ్ ఏంటంటే సెక్షన్ 35(1) BNSS అనేది సో స్పెషల్ గ్రౌండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మెజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా సో పోలీస్ అనే వ్యక్తి ఏ పర్సన్ అయినా సరే అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్. అది కూడా నాన్ బెయిలబుల్ కేసెస్లో. అఫెన్స్ జరిగింది అతని వల్ల అని తెలిసినప్పుడు వెంటనే వితౌట్ వారెంట్తో అరెస్ట్ చేసేటువంటి రైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో FIR అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద కంప్లైంట్ టు ది పోలీస్ ఆఫీసర్ హూ రిడ్యూస్డ్ ఇన్ రైటింగ్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో మనం ఎవరైతే కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్లో ఇస్తామో ఇచ్చినప్పుడు దాన్ని రిటర్న్గా పోలీసులు రిటర్న్గా రాసేదాన్ని మనం ఫస్ట్ రాసుకున్నటువంటి సమాచారాన్ని మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, దాన్ని FIR అంటాం. సో FIRలో సమ్ ఆబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది FIR ఈజ్ టు సెట్ ద పోలీస్ టు ద స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ రిలేటింగ్ టు ద accountable offences. The FIR enables the investigating officers to become active and to other acts which necessary to arrest and prosecute and the accused. అంటే FIR ఇచ్చిన తర్వాత అకౌంటబుల్ అంటే గుర్తింపదగినటువంటి కేసులో అయితే మాత్రమే FIR అని చేయడం జరుగుతుంది. FIR అయిన తర్వాత సో ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అనేది ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ టు ఇన్ఫార్మ్ ద మెజిస్ట్రేట్ అండ్ ద డిస్ట్రిక్ట్ SPs. అంటే FIR అయిపోయిన తర్వాత మనం మెజిస్ట్రేట్కి అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి SPకి మనం అనేది FIR గురించి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ టు మేక్ నో టు ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ బిఫోర్ హూ ద కేస్ ultimately tried what are the fact given out immediately after the occurrence and the material on the basics of the which is the investigation commenced. అంటే ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో సో వారికి FIR చేయడానికి గల తగిన కారణాలు అనేది వివరించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది FIR. ఒకవేళ నువ్వు FIR చేయాలి అంటే ఉండాల్సినటువంటి మినిమం క్వాలిటీస్ అంటే ఎసెన్షియల్స్. సో ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ గివెన్ టు ద పోలీస్ ఆఫీసర్, FIR అవ్వాలి అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మస్ట్ రిలేటెడ్ టు కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటే గుర్తింపదగిన వాటికి మాత్రమే, ఐడెంటిఫైడ్ అఫెన్సెస్ మాత్రమే అంటే FIR అనేది చేయడం జరుగుతుంది. అన్నెసరీగా అంటే నార్మల్గా చిన్న ఇష్యూస్ పైన FIR అనేది కాదు. నెక్స్ట్ ఇట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది అఫెన్స్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద టైమ్. అఫెన్స్ అనేది ఎప్పుడు జరిగిందో ఆ టైం అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ రికార్డింగ్ ద FIR. సో FIR అయిన వెంటనే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ద ఇన్ఫర్మేషన్ మే బి గివెన్ బై ద ఓరల్ ఆర్ రిటర్న్. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఓరల్గా అంటే ఫోన్లో అయినా చెప్పొచ్చు, లేదంటే రిటర్న్గా రాసి అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎ కాపీ ఆఫ్ ద FIR షాల్ బి గివెన్ టు ద ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. FIR అయిపోయిన తర్వాత ఒక కాపీ అనేది ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఛార్జ్ ఏం చేయరు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ద FIR షాల్ బి ఎంటర్డ్ ఇంటూ ద
జనరల్ డైరీ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి జనరల్ డైరీ షార్ట్కట్లో జీడీ అంటాం. సో ఆ జీడీలో ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. సో ఇవన్నీ గైడ్లైన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ ఆర్ ద చేంజెస్. సో మనకు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ అనేది అయినాయి అనమాట. సో ఆ చేంజెస్లో ఏంటంటే ఫస్ట్ వన్, 0 FIR. విక్టిమ్ కెన్ నౌ ఫైల్ an FIR regardless of the jurisdiction where the offence occurred. అంటే ఏంటంటే సో మనకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ చోటు నుంచి ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఉన్న చోటు నుంచి అయినా సరే ఎఫ్ఐఆర్ అనేది చేసుకోవచ్చు. సో దాన్ని మనం 0 FIR అంటాం. నెక్స్ట్ వచ్చేసి EFIR. సో EFIR కెన్ బి రిజిస్టర్ ఎలక్ట్రికల్లీ. సో EFIR అంటే మన ఫోన్ ద్వారా అయినా సరే మనం ఎలక్ట్రిక్ డివైజెస్ లైక్ ఈమెయిల్ ద్వారా అయినా సరే, ఫోన్ ద్వారా అయినా సరే మనం ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ అనేది అలా కూడా. సో మేక్ ద ప్రాసెస్ మోర్ యాక్సెసిబుల్ ఇన్ ద ఎఫిషియెంట్ ద ఇన్ఫర్మేషన్ మస్ట్ గివెన్ ఇన్ ద EFIR విత్ ఇన్ ద 3 days. సో అది 3 days లోపల మనకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 days లోపల చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఫర్ ద అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇన్ ద ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 3 to 7 years. ద preliminary inquiry can be conducted before the register turning the FIR. This inquiry must be completed within the 14 days. సో ఏదైతే 3 to 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్నట్టు శిక్ష పడేటువంటి కేసులు ఉంటాయో అలాంటి వాటికి సంబంధించినటువంటి అఫెన్స్ జరిగినప్పుడు 14 రోజుల లోపల మాత్రం కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ద BNSS mandates the registration of an FIR for all కాన్సేబుల్ అఫెన్సెస్. సో ఖచ్చితంగా ఏవైతే గుర్తింపదగినవి అనేది ఉన్నాయో ఆ కేసులలో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అని చేయాలని చెప్పేసి కొత్తగా అమెండ్మెంట్ అయినటువంటి BNSS అనేది చెప్తుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఫర్ ఎఫ్ఐఆర్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బీ మెయింటైన్ డిజిటల్లీ. ఎఫ్ఐఆర్ అనే కాపీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎవిడెన్స్కి సంబంధించినట్టు ఏమన్నా ఉంటే అవన్నిటిగా డిజిటల్గా అంటే పెన్ డ్రైవ్లో కానీ లేదు అంటే పేపర్ డాక్యుమెంట్ రూపంలో కానీ స్టోర్ చేసి కోర్టుకి అనేది చూపించాల్సి ఉంటుంది. అప్పుడైతే ఎఫిషియెంట్గా ఉంటుంది అనేది చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, బెయిల్ అండ్ ద టైప్స్ ఆఫ్ ది బెయిల్స్. సో ఇందులోంచి 2-3 టైప్స్ క్వశ్చన్స్ రావచ్చు. ఇదే లాంగ్ ఆన్సర్ లాగా రావచ్చు, మనం కొంచెం ఎక్స్టాండ్ చేసి రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం బెయిల్స్. Under the Bharatiya Nagarik Suraksha Sanhita BNSS, bail refers to the release of person accused of or suspected of committing an offence from custody upon execution of a bond or bail bond. సో BNSS ఏం చెప్తుంది అంటే బెయిల్ గురించి, ఎవరైతే అఫెన్స్ అనేది చేసి దోషిగా రిమాండ్కి పంపించబడతారో ఆ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని సో రిలీజ్ చేయడాన్ని బెయిల్ ఆర్ బెయిల్ బాండ్ అనే అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ది బెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసి రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ గ్రాంట్ టు అన్ అక్యూజ్డ్ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ కస్టడీ. సో ఆల్రెడీ కస్టడీలో ఉన్న పర్సన్కి ఇచ్చేటువంటి బెయిల్ని మనం రెగ్యులర్ బెయిల్ అంటాం. నెక్స్ట్ వన్ యాంటిసిపేటరీ బెయిల్. ద గ్రాంట్ టు ఏ పర్సన్ హూ యాంటిసిపేట్ అరెస్ట్ ఆన్ ద అక్యూజేషన్ ఆఫ్ హ్యావింగ్ ద కమిటెడ్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో అరెస్ట్ చేయక ముందుకే యాంటిసిపేటరీ అడ్వాన్స్గా మనం ముందే ఇస్తుంది యాంటిసిపేటరీ బెయిల్ అండ్. నెక్స్ట్ డిఫికల్ట్ బెయిల్. ఇఫ్ ద పోలీస్ డూ నాట్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ 60 to 90 days. ఒకవేళ పోలీస్ అనే వ్యక్తి 60 to 90 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ అనేది ఇవ్వకపోతే సో కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే బెయిల్ అనేది గ్రాంట్ చేస్తుంది అనమాట. బెయిల్ ఫర్ ద అన్ట్రయల్ ప్రిజనర్స్. Under BNSS, first time offenders can be granted bail if they have been in the jail for half of the maximum punishment for their crime. సో తను చేసిన క్రైమ్ కంటే సగం కంటే ఎక్కువ శిక్ష అనుభవించినట్టయితే గ్రాంట్ అనేది చేయవలసి. ఈ గ్రౌండ్స్ పైన కూడా బెయిల్ అనేది గ్రాంట్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఫర్ బెయిల్. సో బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అప్పుడు ఆ కండిషన్స్ చూద్దాం. ద ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది బాండ్. The accused must execute a bail bond or personal bond as per the courts. అంటే కోర్టు తెలిపిన విధంగా సో ఎగ్జిక్యూటివ్ బాండ్ అనేది అంటే బెయిల్ బాండ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం. ద నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లైంట్స్. ద అక్యూజ్డ్ మస్ట్ కంప్లై విత్ ఆల్ కండిషన్స్ సెట్ బై ద కోర్ట్
such as aspiring for the court hearings and not tampering with the evidence or influencing witnesses. అంటే బయటికి వెళ్ళిన తర్వాత కోర్టు చెప్పినట్టు రూల్ ప్రకారమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది కండిషన్స్ని. సో బయటికి వెళ్ళిన తర్వాత వన్స్ బెయిల్ వచ్చిన తర్వాత ప్రతి హీరింగ్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ట్యాంపరింగ్ అంటే ఎలాంటి ఎవిడెన్స్ని చేంజ్ చేయడానికి కానీ అండ్ ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ షూరిటీ. ఇన్ కేస్ ఆఫ్ వేర్ ఏ బెయిల్ బాండ్ ఈజ్ రిక్వైర్డ్ ఏ షూరిటీ. అంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం థర్డ్ పార్టీని కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కోర్టు ముందు. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ ద బెయిల్. సో బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏ కండిషన్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ అయితే. నాన్ కంప్లైన్స్ అంటే ఇఫ్ ద అక్యూజ్డ్ ఫెయిల్ టు ద కంప్లై. ఇఫ్ ఆల్రెడీ బెయిల్ అనేది గ్రాంట్ అయిపోయిన తర్వాత సో ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో నాట్ కంప్లైంట్స్ అంటే తను బయటికి వెళ్ళిన తర్వాత క్యాంపరింగ్ చేయడము లేకపోతే ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఎవిడెన్స్. బెయిల్ కెన్ ఆల్సో బి క్యాన్సిల్ ఇఫ్ న్యూ ఎవిడెన్స్ ఎమర్జ్ దట్ ద జస్టిఫై ద అక్యూజ్ డిటెన్షన్. ఒకవేళ కొత్తగా అటువంటి ఎవిడెన్స్ అనేది క్రియేట్ చేయాలని ట్రై చేసినప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది బెయిల్ గురించి టైప్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ అన్లాఫుల్ అసెంబ్లీస్ గురించి ఇప్పుడు చూద్దాం. బిఎన్ఎస్ఎస్లో అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ ఈజ్ defined as the gathering of 5 or more peoples with an intent to commit a crime or cause public disturbances. సో బిఎన్ఎస్ఎస్లో ఏం చెప్తుందంటే ఎవరైతే 5 మెంబర్స్ ఆర్ మోర్ దెన్ 5 మెంబర్స్ గ్యాదర్ అయిపోయి ఉన్నట్టయితే వాళ్ళు ఒకవేళ క్రైమ్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నా లేదంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ కలిగినా కూడా దాన్ని నేరంగా పరిగణించడం జరుగుతుంది. అయితే రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. సో మన భారతీయ బిఎన్ఎస్ఎస్లో 23లో కొన్ని సెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ అన్లాఫుల్ అసెంబ్లీకి. ద సెక్షన్ 141 ఏం చెప్తుందంటే సో డిఫైన్స్ అన్లాఫుల్ అసెంబ్లీ యాజ్ గ్యాదరింగ్ ఆఫ్ 5 or more individuals with an common object of committing a crime or disturbing the public places. ఒకవేళ మోర్ దెన్ 5 మెంబర్స్ అని ఉండి ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా లేదా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేసినా వాళ్ళని సెక్షన్ 144 కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే సెక్షన్ 142 ప్రొవైడ్ దట్ ద ఎనీ మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఈజ్ కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ద అఫెన్స్ వెదర్ ద యాక్టివిటీ పార్టిసిపేటింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఒకవేళ 142 సెక్షన్లో ఏమవుతుందంటే మెంబర్స్ ఎవరైతే మోర్ దెన్ 5 మెంబర్స్ ఉంటారో ఇక్కడ ఏదైనా గిల్టీ అంటే అఫెన్స్ చేయడానికి రెడీగా ఉన్నా లేదంటే చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరూ పనిషబుల్గా అవుతారు అన్నమాట సెక్షన్ 142లో. నెక్స్ట్ సెక్షన్ 144 దే ఎంపవర్ ద గవర్నమెంట్ టు ఇష్యూ ఆర్డర్ టు ద డిస్ప్రేస్ అన్లాఫుల్ అసెంబ్లీస్ అండ్ టు యూజ్ ద ఫోర్స్ ఈజ్ నెసరీ. సో ఎవరైతే 5 మెంబర్స్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే సో గవర్నమెంట్కి ఖచ్చితంగా ఆర్డర్ అనేది తీసుకోవాలి, పర్మిషన్ ఆర్డర్. నెక్స్ట్ సెక్షన్ 145 addresses the punishment for the being a member of a unlawful assembly which include the imprisonment or fine. సో ఎవరైతే ఈ అసెంబ్లీస్ అంటే కండక్ట్ చేస్తారో వితౌట్ పర్మిషన్ అన్లాఫుల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారో వారికి జైలు శిక్ష అనేది ఉంటుంది, అలాగే ఫైన్ అనేది కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి సెక్షన్ 145 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 149 detail the collective responsibility of members of an unlawful assembly making each participate liable for any offences committed by any member of furtherance of the common object. సో ఎవరైతే ఈ లాఫుల్ అసెంబ్లీలో ఉన్న మెంబర్ అంటే మోర్ దెన్ 5 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపర దోషులుగా నిర్ధారించబడతారు. సో వాళ్ళందరిపైన అటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా అర్హులే అవుతారు ఎంతమంది ఉన్నప్పటికీ అనేది సెక్షన్ 149 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పనిష్మెంట్స్. సో ఎవరైతే ఈ అన్లాఫుల్ అఫెన్స్ చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి పనిష్మెంట్స్. ఫస్ట్ వన్ ఇంప్రిజన్మెంట్. సో మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ క్యాన్ ఫేస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 6 months. సో 6 months వరకు అనేది జైలు శిక్ష అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైన్.
In addition to or in place of imprisonment, fine may be imposed on the participants. ఎవరైతే అన్లాఫుల్ అఫెన్స్లో జైలుకి వెళ్తారో వాళ్ళకి ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, జైలు శిక్షతో పాటు 6 months. నెక్స్ట్ అన్హెడెన్స్ penalties. If the unlawful assemblies commit an offense like rerouting, the punishment can be extended to 2 years of imprisonment and additional fines. ఎవరైతే దారుణంగా అంటే ఎక్కువ డ్యామేజెస్ లాగా చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ పనిష్మెంట్ ఉన్నప్పుడు అది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మోర్ దెన్ 2 years, అండ్ ఫైన్ కూడా మేబీ పడవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే illustration. A group of people gathered to protest without obtaining the necessary permissions from local authorities. Initially the posted is peaceful, but as the crowd ground, some individual beings to be cause damages to public property. సో ఫైనల్ చెప్పాలి, ఎవరైతే గుంపులుగా ఉండి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డ్యామేజ్ చేసిన పబ్లిక్కి సంబంధించినటువంటి ఏదైనా అఫెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ అమెండ్మెంట్లో సో ప్రత్యేక చట్టాలు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది సెషన్, 10th క్వశ్చన్. ప్రోక్లమేషన్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ. చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో రావడం జరిగింది, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అని. అండ్ చూద్దాం దాని ఆన్సర్. ప్రొక్లమేషన్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ఎ ప్రాపర్టీ is a legal process used to compel the appearance of the accused person before the court. సో ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ కోర్టుకి రాకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు ఆర్ అటెండ్ కాడు, వారిని కోర్టుకు రప్పించేటటువంటి చర్యని ఆర్ యాక్టే ఇది. ఒక అటాచ్ చేయడం అంటే ఒక నిందితుడు కోర్టు ముందు హాజరుపరచడానికి ఉపయోగించే ఒక చట్టం అన్నమాట. సో దీని పర్పస్ ఏంటంటే ఒక నిందితుడు పరారులో ఉన్నాడని లేదా అరెస్టు నిరాకరించి దాచుకొని తప్పించుకు తిరుగుతున్నాడని భావించినప్పుడు కోర్టు నుంచి ఈ చట్టాన్ని అనేది జారీ చేయబడుతుంది. అండ్ BNSSలో సెక్షన్ 107 అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ 107 అనేది సెక్షన్ 107 BNS అనేది రైట్స్ని క్రియేట్ చేసింది. ఎనీ ఆఫ్ టైం అనేది కోర్టు ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, లేదంటే సీల్ చేసే రైట్స్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇది మూవబుల్ ప్రాపర్టీ అయినా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా సరే, ఇఫ్ నిందితుడిని సో ఫైనల్ ఏమేంటంటే నిందితుడిని కోర్టుకి హాజరుపరిచే విధంగా లేదంటే సరెండర్ అయ్యే కోసం అని చెప్పేసి చేసేటటువంటి యాక్టే ఇదనమాట. సో ప్రొక్లమేషన్ ఈజ్ టు బీ ఇష్యూడ్ ఈజ్ అబౌట్ ద డిపోజ్ ఆఫ్ ద ఓల్ ఎనీ పార్ట్ ఆఫ్ ది హీస్ ప్రాపర్టీ. సో ఏ ప్రాపర్టీకైనా సరే కంప్లీట్గా మనం ఇష్యూ చేయొచ్చు అనమాట, మనం ముందు చెప్పినట్టు. సో ఈ రైట్స్ అన్నిటిని కూడా 107 సెక్షన్ అనేది BNSSలో కొత్త 2023లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది అండి వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.